లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్టోబర్ బిగినింగ్ లోనే మనకి సూర్యగ్రహణం జరుగుతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం అన్నమాట. ఇది కొద్దిగా రేర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీక్వెంట్ గా జరిగే కాస్మిక్ ఈవెంట్ కాదు. ఓకే. సో సర్వపిత్రి మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం జరగడం అనేది చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే మన పితృదేవతలకి తర్పణాలు చేయడానికి మనకి చాలా ఆస్పిషియస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. ప్రసిద్ధి ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఆస్పిషియస్ మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఆ ఆస్పెక్ట్ లో మనకి. అదర్వైజ్ మనకి రవి మనకి 16th కి తులా రాశిలోకి ఎంటర్ అవుతారు. అంటే అక్కడ మనకి రవి నీచబడతారు అనమాట. సో ఆల్మోస్ట్ డెబిలిటేషన్ లోకి వచ్చేస్తారు. కాబట్టి కొద్దిగా మోస్తరుగా మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అట్లాంటి వాటికి కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ కనిపించేది, లీడర్స్ కి కనిపించేసి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కుజుడు మాత్రం మనకి 20th అక్టోబర్ అంటే 20వ అక్టోబర్ రోజున మనకి కుజుడు నీచబడతారు, కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే కుజుడు ఆల్మోస్ట్ ఒక 6 నెలలు స్తంభించి వక్రగతి పొంది మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగే ట్రాన్సిట్స్ ఉంటాయి అన్నమాట. కర్కాటక రాశి నుంచి మిథునంలోకి, మళ్ళీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి, ఇలా కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ మనకి ఉంటుంది. సో ఈ ఇయర్ కి మనం ఇయర్ ఎండింగ్ కి చూసుకుంటే అక్టోబరే కాకుండా చూసుకుంటే మేజర్ మనకి ఇంపాక్ట్ వచ్చేది కుజుడు స్తంభన అనమాట. అండ్ కుజుడు నీచబడడం, స్తంభించి నీచబడడం, స్టేషనరీలోకి వెళ్ళి. దెన్ ఇంకొక ట్రాన్సిట్ ఏంటంటే మనకి గురుడు వక్రి అవుతున్నారు అక్టోబర్ 9th. ఓకే. సో ఇది మేజర్ ట్రాన్సిట్స్ అన్నమాట. మనకి అక్టోబర్ 9th గురువు వక్రి అయినప్పుడు ఆయన దాదాపుగా మనకి ఫిబ్రవరి వరకు కూడా వక్రి గతిలోనే ఉంటారు. సో మిడ్ ఫిబ్రవరి ఆ టైంకి స్టేషనరీ అయి డైరెక్షన్ స్ట్రెంత్ మళ్ళీ వచ్చేస్తుంది. శని మాత్రం మనకి నవంబర్ లో డైరెక్ట్ అవుతారు. సో అక్టోబర్ లో మెయిన్ ట్రాన్సిట్స్ ఏమున్నాయంటే ఇది ఆల్రెడీ రాహుకేతు మనకి మీనరాశి అండ్ కన్యా రాశిలో ట్రాన్సిట్స్ జరుగుతున్నారు. అండ్ ఆల్రెడీ శని మనకి వక్రి అయ్యి మనకి కుంభరాశిలో ట్రాన్సిట్ అవుతున్నారు. కాబట్టి మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ అక్టోబర్ కి ఏం చూసుకోవాలంటే రవి ఒకటి, కుజుడు ఒకటి అండ్ గురు వక్రి, ఈ 3 గ్రహాలు కూడా అగ్నితత్వ గ్రహాలు. కాబట్టి కొద్దిగా మెయిన్ ప్లానెట్స్ రవి అండ్ కుజుడు 2 కూడా నీచ అవస్థలో ఉండడము ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అన్నమాట. ఇది మనకి గ్లోబల్ గా చాలా మట్టుకు ఇంపాక్ట్ చూపించే రిజల్ట్స్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏదైనా సడన్ వార్ ఎక్స్ప్లోజన్స్ అవ్వడము, లేకపోతే గవర్నమెంట్ లో రీస్ట్రక్చరింగ్స్ అవ్వడము, ప్రాపర్ స్టెబిలిటీ ఉండకపోవడము, ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవడము, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు కనిపిస్తాయి అన్నమాట ఈ అక్టోబర్ నెలలో. ఇది దాదాపు అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది. ఈ రాశికి బాగుందా, ఆ రాశికి బాగాలేదా అన్నట్టు కాకుండా మేజర్ గా అందరికి సమానంగా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్. దాంట్లో మనకి సూర్యగ్రహణం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి బేసికల్ గా మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వ్యయాధిపతి అండ్ సప్తమాధిపతి కుజుడు నీచబడి 3rd హౌస్ లో ఉంటారన్నమాట. సో వీళ్ళకి కమ్యూనికేషన్ కి సంబంధించి చూసుకునే 3rd హౌస్ లో ఈ పర్టికులర్ ట్రాన్సిట్ కుజుడు ట్రాన్సిట్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళకంటే చిన్న వయసులో ఉన్న సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న నైబర్స్ ఎవరైతే ఉంటారో కమ్యూనిటీలో, వీళ్ళతో కాస్త కేర్ఫుల్ గా కమ్యూనికేషన్ చేయాలి. ఎటువంటి ర్యాష్ కమ్యూనికేషన్స్ చేసినా కూడా ఇది గొడవలకి దారి తీస్తూ ఉంటుంది అనమాట. ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఏదైనా యంగర్ సిబ్లింగ్స్ అంటే కొద్దిగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి యంగర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో స్థిరాస్తి విషయంలోకి వచ్చి లావాదేవీలు ఏవైనా ఉన్నా సరే ఈ కుజుడు కొద్దిగా నీచావస్థలో ఉంచి బయటికి వచ్చేంత వరకు అవి హోల్డ్ లో పెట్టుకుంటే దానికి సంబంధించి ఇష్యూస్ రాకుండా, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ మనకి కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటాయి అన్నమాట. హోల్డ్ లో పెట్టుకోవాలి. అది కాకుండా మనకి కొద్దిపాటిగా
డైలీ రొటీన్ లో ఒక రకమైన ఆలసత్వం అనేది వచ్చేస్తుంది అనమాట, లేజినెస్ వచ్చేస్తుంది. అది కొద్దిగా వీళ్ళు వర్కౌట్ చేసుకోవాలి దాని గురించి. అండ్ కెరియర్ లో కూడా కొద్దిపాటిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది మనకి దశమ స్థానంలో శని వక్రి అయి ఉన్నారు. ఆ వక్రి శనిని కుజుడు చూస్తుంటారు అనమాట. అష్టమ స్థాన దృష్టి ఏదైతే పడుతుందో, అష్టమ దృష్టి అది శని పైన పడుతుంది కాబట్టి కెరియర్ లో చాలా మట్టుకు ఫ్లక్చువేషన్స్ ఉండే, సడన్ ఫ్లక్చువేషన్స్ అనమాట. వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. వీళ్ళకి కూడా మేషరాశి వాళ్ళకి చెప్పినట్టే కొద్దిగా మైక్రో మేనేజింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటంటే, ఏ పర్టిక్యులర్ ఈమెయిల్ కాన్వర్సేషన్స్ వచ్చినా, ఫోన్ కాన్వర్సేషన్స్ వచ్చినా దానికి బ్యాకప్ తీసుకునేలాగా, అంటే బ్యాకప్ ఇన్ ద సెన్స్ అన్ని కూడా ప్లాన్డ్ గా అన్ని సేఫ్టీగా బ్లాక్ అండ్ వైట్ లో పెట్టుకొని ఒక రికార్డ్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఎవరితో ఏ డిస్కషన్స్ చేసుకున్నా, ఏం చేసుకున్నా. ఎందుకంటే ఈ కెరియర్ లో మనకి ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అందరి ఫోకస్ వీళ్ళపైనే ఉంటుంది అన్నమాట వృషభ రాశి వాళ్ళకి. సో ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ లో సబ్మిట్ చేయడానికి కూడా కొద్దిపాటిగా లేజినెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఏదైతే నీచబడిపోతారో ఆ డ్రైవ్, ఆ ప్యాషన్ ఉండదు అనమాట చాలా మందికి. సో దాని వల్ల కూడా కొద్దిపాటిగా ఇష్యూస్ వస్తాయి. స్పౌస్ తోటి రిలేషన్షిప్స్ అయితే బాగానే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కోర్టు కేసెస్ లో కనుక ఉంటే కనుక ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో కొద్దిపాటిగా కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి కనుక ముందడుగు వేస్తే దాని ప్రకారం కూడా వీళ్ళు కొద్దిగా ఆ ఇష్యూస్ లో నుంచి బయటకు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరి ఈ వృషభ రాశి వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము, ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళడము, వీలైతే ఈ కుజుడు స్తంభించి మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి వచ్చేంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనలు చేయించడము. అండ్ అది కాకుండా వీళ్ళకి భాగ్యస్థానానికి శని రూలర్ అవుతారు కాబట్టి శనికి పరిహారాలు చేసుకోవడము, లేకపోతే శివ ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి రెస్పాన్సెస్. మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లగ్నంలోనే రాహు సంచారం జరుగుతుంది. మీన లగ్నము మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. సప్తమంలో కేతు ట్రాన్సిట్. అండ్ మనకి కుజుడిని చూసుకుంటే ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కుజుడు పంచమంలో నీచబడము. సో ఇక్కడ పిల్లలకి సంబంధించి ఇబ్బందులు రావడము, పిల్లల వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవ్వడము, లేదా పిల్లల హెల్త్ పరంగా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో కొద్దిపాటిగా లాసెస్ రావడము, లేదా ఇంకా అనుకోకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వీళ్ళు డబ్బు నష్టపోవడము, తెలిసి తెలియగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడము, అందులో ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి పెట్టుబడి పెట్టడము, లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా చేయడము, దాని ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి. అనవసరమైన మాయాలోకంలో ఉండడము, ఎందుకంటే ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఊహించేది ఒకటి, దాని అంచనా ఇంకొక రాగా ఉంటుంది అనమాట. సో దాని వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మిస్లీడ్ చేస్తాయి అనమాట. వీళ్ళ డెసిషన్స్ ని ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకు ఉండవు ఈ పర్టికులర్ మంత్ లో. అండ్ తండ్రితోటి కూడా కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్, తండ్రికి హెల్త్ ఇష్యూస్ రావడము, లేదా తండ్రితోటి కొద్దిగా వాగ్వివాదాలకి లోన్ అవ్వడము మనకి క్లియర్ గా కనబడుతుంది. అంటే వీళ్ళు ఒకటి చెప్తే ఫాదర్ ఇంకొకలాగా అర్థం చేసుకొని డిసగ్రిమెంట్స్ జరగడము, లేకపోతే డ్యూయల్ పార్ట్నర్షిప్ ఫాదర్ తోటి ఏదైనా చేస్తున్నారంటే అక్కడ కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము, ఇవన్నీ మనకి క్లియర్ గా కనబడుతున్నాయి. సిబ్లింగ్స్ తోటి కూడా, అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములతో కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ఇబ్బందులు రావడం కనబడుతూ ఉంది మనకి. ఎందుకంటే ఇక్కడ పంచమ ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కాబట్టి మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ జరుగుతుంది, అదొకటి. అండ్ మనకి ఈ మెయిన్ ఎఫెక్ట్ మనకి సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం యొక్క ఎక్లిప్స్ మనకి మీనరాశి వాళ్ళ పైన ఎక్కువ ఉంటుంది ఈసారి. ఎందుకంటే అదే రాశిలో మనకి సూర్యగ్రహణం జరుగుతుంది, అందులో మహాలయ అమావాస్య కూడా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ ద్వాదశ రాశుల్లో చూసుకుంటే ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే మీనరాశికి, కర్కాటక రాశికి, కన్యా రాశికి, సింహ రాశికి, వృశ్చిక రాశి వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కుంభరాశికి కూడా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శాంతి పూజ చేయించుకోవడము, రవికి, చంద్రుడికి, రాహుకి, కేతుకి కలిపి వీళ్ళు పరిహారము గ్రహణం తర్వాత చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అన్నమాట. దీన్ని ఎఫెక్ట్స్ మనకి దాదాపు 3 months to 6 months ఉంటుంది కాబట్టి వారి వారి జన్మ జాతకాన్ని బట్టి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటూ మెల్లిగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలే తప్ప హేస్టీ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు.
ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే కుజుడి యొక్క ట్రాన్సిట్ నీచావస్థలో ఉండడము, అది చాలా కాలం వరకు ఒక 6 to 8 months వరకు మనకి ట్రాన్సిట్ ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఎంత శాంతంగా ఉండి డెసిషన్స్ తీసుకుంటే అంత మేలు జరుగుతుంది. లేకపోతే చాలా మట్టుకు రిలేషన్షిప్స్ లో ఇంపల్సివ్ డెసిషన్స్, రెక్లెస్ కాన్వర్సేషన్స్ వల్ల వీళ్ళకి రిలేషన్షిప్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట.